హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. నిన్న తెలిసిన వాళ్ళు మా రిలేటివ్సే మా ఊరు నుంచి లోపల ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కాల్ చేశారు. రేపు ఎర్లీ మార్నింగ్ 6కి వాడపల్లి వెళ్ళి వచ్చేద్దాం అన్నారు. ఎంతమంది ఉన్నారు నేను క్లియర్గా అడిగాను కానీ 4 మెంబర్స్ అని చెప్పారు. ఓకే అయితే అని చెప్పాను. వెళ్ళాను పికప్కి. 6కి రమ్మన్నారు. 6కి వెళ్ళాను. 10 మినిట్స్లో వచ్చేస్తాం అన్నారు. ఓకే అన్నారు. ఇక్కడ కొంచెం పల్లెటూరులో ఉంటుంది, వాతావరణం అయితే చాలా బాగుంటుంది. సర్లే అని చెప్పి వెయిట్ చేస్తున్నా కస్టమర్ కోసం. వస్తున్నాం అన్నారు. 10 మినిట్స్కి వచ్చారు. మ్యాటర్ ఏంటంటే నాతో 4 మెంబర్స్ అని చెప్పారు, వాళ్ళు 5 మెంబర్స్ వచ్చారు. అడ్జస్ట్ అవ్వలేదని చెప్పాను. పర్లేదు అడ్జస్ట్ అవుతాం పానిచ్చే అన్నారు. ఫ్రంట్ ఒకరు కూర్చున్నారు, వెనకాల నలుగురు కూర్చున్నారు. పాపం అడ్జస్ట్ అవ్వలేకపోయారు. అడ్జస్ట్ అవ్వలేకపోతే ఇంకా హైవే ఎక్కించాను. అడ్జస్ట్ అవ్వలేమన్నారు. సర్లే అని చెప్పి మా ఫ్రెండ్ది ఎట్టిగా ఉంది, తనేమో ఊరిలో ఉంటాడు. ఎట్టిగా వేసుకుని త్రేలపూలు రమ్మని చెప్పాను. సరే వస్తా అన్నాడు. ఫైనల్గా వాడు ఎట్టిగా వేసుకుని త్రేలపూలు వచ్చాడు. త్రేలపూల్లో బళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నాను అనమాట. నేనేమో ఎట్టిగా తీసుకున్నా. వాడికి ఏమో నా డిజైర్ ఇచ్చి ఇంటికి పంపించేసాను. మా వాడు ఎట్టిగా తీసుకున్న తర్వాత దాంట్లో ఫ్యూయల్ కొట్టించాను అనమాట. త్రేలపూల్లో రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంది, దాంట్లో కొట్టించాను. మా వాడేమో బండి ఇంటికి వేసుకెళ్ళిపోయాడు. మైలవరం కావాలంటే సెల్ఫ్కి ఇచ్చాను. డిజైర్ 5566. వాడపల్లి దర్శనం అయిపోయింది. వాడపల్లి దర్శనం అయిపోయిన తర్వాత వ్యాలీ అని ఉంది పక్కన. యాక్చువల్గా ఈ టెంపుల్కి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. కస్టమర్ వెళ్దాం అన్నారు. సర్లే అని చెప్పి వ్యాలీ తీసుకెళ్ళాను. అక్కడ టెంపుల్లో కూడా దర్శనం అయిపోయింది. వాడపల్లి ఫాస్ట్గానే అయిపోయింది. ఇక్కడ వ్యాలీలో కూడా ఫాస్ట్గానే అయిపోయింది. పక్కనే ఆత్రేయపురం పూతరేకులు కొందాం అన్నారు. సర్లే అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ నుంచి 7 కిలోమీటర్స్ వరకు వచ్చింది. యాక్చువల్గా మనకేమో అసలు ఓన్లీ వాడపల్లి అనే చెప్పారు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. వాడపల్లి దర్శనం అయిపోయినాక ఇంటికి వద్దామని చెప్పారు. రిలేటివ్స్గా ఓకే సరే అని చెప్పాను. ఆత్రేయపురం పూతరేకులు కొన్నారు. అక్కడ అయిపోయిన తర్వాత రావులపల్లిలో తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే అక్కడ భోజనం చేస్తాం అనమాట. అక్కడ అయిపోయిన తర్వాత భోజనం చేసేసరికి 12:30 అయిపోయింది. గుడి 1కి క్లోజు, 4కి ఓపెన్ చేస్తారు. సర్లే అని చెప్పి అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర 1 అవర్ రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ 3:30 కల్లా ద్వారపూడి వచ్చాం. ఇక్కడ కూడా దర్శనం ఫాస్ట్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామని అడిగాను. కాదు రాజమండ్రిలో ఏదో టెంపుల్ ఉందన్న అన్నారు. సర్లే అని చెప్పి రాజమండ్రి తీసుకొచ్చాను. అది గోదావరి ఒడ్డు పక్కన అనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఏదో 4 గోపురాలు ఉన్నాయి అన్నారు. నేనైతే లోపలికి వెళ్ళలేదు, వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు. చాలా బాగుంది టెంపుల్ అని చెప్పారు. ఇలా ఎప్పుడైనా కేరళకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా నేను దర్శనానికి వెళ్ళను అనమాట. అంటే ఇంట్రెస్ట్ లేక కాదు, టైం సెట్ కాదు. దర్శనానికి వెళ్తే అందరూ అర్థం చేసుకోరు. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ అర్థం చేసుకుంటారు. ఇలా రిలేటివ్స్ అయితే ప్రాబ్లమ్ ఉండదు, వాళ్ళతో పాటు వెళ్ళి వచ్చేయచ్చు. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. అందుకే నేను అసలు ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళను. ఇప్పుడు లైట్ తీసుకుంటా, బయట ఏమైనా దండం పెట్టుకుని వచ్చేస్తా. అక్కడ నుంచి ఒక 350 మీటర్స్లో ఇస్కాన్ టెంపుల్ ఏదో ఉందంటారు. సర్లే అని చెప్పి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ అయిపోయింది. అక్కడ కూడా దర్శనం ఫాస్ట్గానే అయిపోయింది. ఆ రాజమండ్రి ఆ 350 మీటర్స్లో ఏదన్నా కానీ ఒక 3 గుళ్ళు 4 గుళ్ళు ఉన్నాయి, బాగా ఫేమస్ అంట. మా రిలేటివ్స్ వీళ్ళు యాక్చువల్గా ఇట్లా ఏదన్నా వచ్చి ఒక టెంపుల్ అని చెప్పి ఇట్లా 4-5 టెంపుల్ తిరిగితే ట్యాక్సీ వాళ్ళు మ్యాక్సిమం బిల్ వేసేస్తారు వాటికి కూడా. అంటే నేను అనుకుంటే నేను అసలు అమౌంట్ చాలా ఎక్కువేం తీసుకోను, చాలా అంటే చాలా రీజనబుల్గా తీసుకుంటాను అనమాట. ఫైనల్గా ఒక ఊరు బ్రిడ్జ్ ఎక్కిచ్చాను. వెళ్ళేటప్పుడేమో తణుకు సైడ్కి వెళ్ళాము, వచ్చేటప్పుడేమో ఇటువైపు వచ్చేస్తున్నాము కొత్త హైవే మీదుగా. టోల్స్కి డబ్బులు అయినాయి. అయినా కానీ సర్లే అని చెప్పి ఇటు వచ్చేస్తున్నాము. కొవ్వూరు బ్రిడ్జ్ దాటేసాం. కొవ్వూరు బ్రిడ్జి దాటేసిన తర్వాత వెళ్ళిపోదాం మా ఇంటికి అని అడిగాను. అప్పటికే టైం 6:15 అలా అయిపోయింది. వెళ్ళిపోదామంటే అన్న ఇక్కడ వరకు వచ్చాం కదా, ద్వారకా తిరుమల కూడా చూసేద్దాం అన్నారు. సర్లే అని చెప్పాను. నేను అసలు ఏమనలేదు, ఓకే అని చెప్పి ద్వారకా తిరుమల చూస్తే 1 అవర్ పట్టేలా ఉందన్నాను. 7:30కి అక్కడ వెళ్తాం, ఒక హాఫ్ అన్ అవర్లో మీరు బయటకు వచ్చేస్తారు. 8కి స్టార్ట్ అయిపోదాం, 10-10:30కి అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాను. ఓకే అన్నారు. 7:15కి అలా 7:30కి నేను ద్వారకా తిరుమలలో డ్రాప్ చేశాను. ద్వారకా తిరుమలలో మాత్రం నైట్ టైం చాలా బాగుంటుంది. నాకు నైట్ టైం వెళ్ళడమే ఇష్టం టెంపుల్కి. ఎందుకంటే మార్నింగ్ అయితే బాగా రష్గా ఉంటుంది, అసలు పార్కింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. లోపల కూడా దేవుడి దగ్గర దర్శనానికి ఎక్కువసేపు ఉంచరనమాట, తోసేస్తూ ఉంటారు వెళ్ళిపోండి అని. నైట్ టైం అయితే అసలు ప్రాబ్లం ఉండదు, చక్కగా కొంచెంసేపు దండం పెట్టుకుని దేవుడి దర్శనం చేసుకోవచ్చు. మా బాసే నాకు చెప్పారు ఇలా నైట్ టైం అయితే బాగుంటుందని. నాకైతే యాక్చువల్గా అంతకుముందు తెలియదు అసలు. ఇది 9 వరకు ఉంటుందంట ద్వారకా తిరుమలలో టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. మేబీ ఇప్పుడు కొంచెం సీజన్ కదా అందుకనుకుంటా లైటింగ్ బాగుంది. ఫైనల్గా ద్వారకా తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత హైవే ఎక్కించాను. 8:15కి అలా వచ్చారు బయటికి. అక్కడ నుంచి 2.5 hours ఈజీగా పడుతుంది మాకు.
ఫైనల్గా డిజైర్ అనుకున్నది ఎట్టిగా అయింది. నలుగురు అనుకున్న వాళ్ళు పాపం వాళ్ళు 5గురు వచ్చారు. వాడపల్లి అనుకున్నది 4-5 టెంపుల్స్ తిరిగేశారు. ఫైనల్గా కస్టమర్ అయితే హ్యాపీ. అయినా నేను మనీ ఎక్కువేం తీసుకోలేదు. కస్టమర్ హ్యాపీగా ఉండడమే మనకు కావాలి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.